హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే బాగున్నాము. నాకైతే 4 రోజుల నుంచి జ్వరం అండి. ఫుల్ జ్వరం, జలుబు, దగ్గు. అసలు నోటికి ఏం తినాలన్నా చేదనిపిస్తుంది. అసలు ఏమీ తాగబుద్ధి అవట్లా, తినబుద్ధి అవట్లా. నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంజక్షన్ చేయించుకున్నాను, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాను. కొంచెం అయితే ఇప్పుడు పర్లేదండి, కానీ నోరే బొంగురుపోయింది, జలుబు పట్టేసి బాగా. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. పిల్లలు వచ్చేటప్పటికైతే 4:30 అవుద్దండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. నా నోటికి ఏం తిన్నా చేదుగానే అనిపిస్తుంది. అందుకే బెల్లం అన్నం అయితే వండుతున్నానండి. పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా, వాళ్ళు కూడా స్నాక్స్ అంటారు రావడమే. వాళ్ళు వచ్చేటప్పటికి వండి ఉంచితే కొంచెం చల్లబడుద్ది, వచ్చాక వాళ్ళు అయితే తింటారు. పాలు అయితే పోసాను ఇప్పుడే. ఇది కాసేపు అయితే ఉడకాలండి. ఇలాగైతే యాలక్కాయలు దంచుకొని ఉంచుకుంటాను. యాలక్కాయల ఫ్లేవర్ బాగుంటుంది. బెల్లం కూడా వేసుకున్నా, దీంట్లో పాలు పోసుకున్నాను. దంచుకోవాలి యాలక్కాయలు అయితే. ఇది చేసి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలండి. ఆటో దగ్గర నుంచి తీసుకురావాలి పిల్లల్ని అయితే, కొంచెం దూరం. యాలక్కాయలు అయితే దంచేసాను. ఇదైతే ఇప్పుడు పరమాన్నంలో వేసుకోవాలండి. స్మెల్ అయితే బాగా వస్తుంది ఇలాచి. మా సైడ్ అయితే అసలు వర్షాల కోసం దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటున్నామండి. మా లాంటి వాళ్ళం వర్షాలు వస్తేనే కదా రైతులకు ఆనందం. పనులు చేసుకునే వాళ్ళని వర్షాలు ఉంటేనే మాకు పని దొరుకుతుంది. అయిపోయిందండి. బెల్లం అన్నం అయితే దగ్గర పడిపోయింది. యాలక్కాయలు కూడా దంచుకొని వేసేసుకున్నా. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఇది చల్లబడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీనిలో జీడిపప్పులు, కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకొని పరమాన్నంలో అయితే వేసేస్తాను. జీడిపప్పులు, కిస్మిస్లు నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే సొంతంగా తీసుకుంటాను. నెయ్యి కూడా మేము బయట నుండి తెచ్చుకోమండి. కిస్మిస్ అయితే బాగా పొంగుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసేసుకున్నానండి. వేడివేడిగా బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. పిల్లలు వచ్చేటప్పటికి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు అయితే కొంచెం చల్లబడుద్ది. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది. పిల్లలను తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదిగో స్ట్రైట్గా వెళ్ళాలి. కర్ర కూడా ఒకటి పట్టుకొని వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మా సైడ్ ఇటు కుక్కలు చాలా ఉంటాయి. ఎందుకన్నా మంచిదని కర్ర పట్టుకెళ్తున్నా. స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి టర్నింగ్ జరగాలి. అదిగండి పిల్లలు అయితే వచ్చేసారు. ఈరోజు అయితే సివిల్ వెన్స్డే, ప్రతి వెన్స్డే సివిల్ వెళ్తాం.
వాడికైతే ఇంక యూనిఫామ్ తీసుకోలేదు. అది ఈ సంవత్సరం ఎల్కేజీకి వెళ్తున్నాడు, జాయిన్ చేసాం. పాపకైతే యూనిఫామ్ ఉంది. పర్ష అందరికి ఇటు తిరిగి చెప్పు హాయ్ అని. నడే